మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నిన్న కూడా లక్షటిపేటలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. అంటే వారం లోపు రెడ్ క్రాస్ వాళ్ళతోటి మాట్లాడితే, సార్ మా బ్లడ్ స్టోరేజ్ అంటే బ్లడ్ ఏమైనా బ్లడ్ బ్యాంక్లో ఉన్నాయి, చాలా క్రిటికల్గా లోగా అయిపోయింది. మీ అందరికీ ఐ థింక్ తెలుసు, మన జిల్లాలో సుమారుగా 800 to 900 యూనిట్ నెలలో అవసరం ఉంటుంది. సో ఒక్కసారి 100 వరకు వస్తే ఇట్ ఈస్ క్రిటికలీ షార్ట్. సో కాబట్టి మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ రెగ్యులర్గా నిర్వహించాలి. ఈసారి ఆగస్టులో జరగలేదు. సో ఇప్పుడు ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే ఇప్పటి వరకు సుమారుగా 600 యూనిట్ వచ్చేసింది. ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇంకా 300-400 అంటే నిన్న ఈరోజు కలిపి 1000 యూనిట్ వరకు రావచ్చు. అట్లా చేస్తే మనకి 1.5 months వరకు సఫిషియెంట్గా బ్లడ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉంటుంది. మళ్ళీ కొన్ని డిపార్ట్మెంట్ వారీగా పెడదాం, కొన్ని ఎన్జిఓ తోటి పెడదాం. సో ఇది బ్లడ్ డొనేషన్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ జనరస్ వర్క్ మనం చెప్పగలుగుతాం. మిగతా అన్నీ రావచ్చు, కానీ బ్లడ్ ఉన్న కంపోనెంట్ ఏమైనా మనకి బ్లడ్ ఉన్నాయి, ఖచ్చితంగా ఒక మనిషి డొనేట్ చేస్తే మాత్రం అవుతుంది. మన దానికి ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేయము, ఎక్కడైనా నుంచి రావు. సో అట్లా ఒక జనరస్ ఎన్వైరన్మెంట్ ఉన్నాయి మంచిర్యాలలో. ఎప్పుడైనా బ్లడ్కి షార్టేజ్ కాలేదు, ఎప్పుడైనా వైరల్ ఫీవర్ ఎక్కువ అయింది ఆర్ సీజనల్ డిజీజ్ ఎక్కువ అయింది, థాలిసీమియా పేషెంట్స్ ఉన్నారు, డెంగ్యూ కేసెస్ వస్తే ఎప్పుడైనా బ్లడ్ షార్టేజ్ కాలేదు. మంచిర్యాల జిల్లా ప్రజలకి ఇంత స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తే నా తరపున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా శుభాకాంక్షలు.